హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ వ్లాగ్స్. ఇవాల్టి వీడియో వచ్చేసి రోజ్మెరీ వాటర్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఈ వాటర్ని మనం డే బై డే స్ప్రే చేసుకోవడం వల్ల మన హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. ఖచ్చితంగా మీరు 2 months అన్నా ట్రై చేయండి, చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. నేను దీనికోసము రోజ్మెరీ డ్రై లీవ్స్ అమెజాన్ నుండి ఆర్డర్ చేసుకున్నానండి. నాకు 100 రూపీస్ బిలోనే పడింది కాస్ట్. ఇప్పుడు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. అందులో నేను వచ్చేసి ఇక్కడ 1.5 గ్లాస్ దాకా వాటర్ తీసుకున్నాను. మీరు క్వాంటిటీ ఎక్కువ చేసుకోవాలనుకుంటే మీరు 2 గ్లాసులు కానీ 3 గ్లాసులు కానీ తీసుకోవచ్చు. మంటను హై ఫ్లేమ్లోనే పెట్టుకొని నీళ్ళు బాగా మరగనివ్వాలి. నీళ్ళు బాగా మరిగిన తర్వాత నేను వచ్చేసి ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ రోజ్మెరీ డ్రై లీవ్స్ని వేసుకుంటున్నాను. మీరు క్వాంటిటీ ఎక్కువ చేసుకుంటే మీరు ఇంకొన్ని ఎక్కువ వేసుకోండి. తర్వాత ఇందులోనే కొద్దిగా అల్లం ముక్కలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకున్నాను. అల్లం ముక్కలు, మెంతులు కూడా మన హెయిర్ని గ్రోత్ చేయడానికి చాలా యూజ్ అవుతాయి కదా. ఈ వాటర్ని మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని 15 నుంచి 20 minutes బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేస్తుంటే మంచి స్మెల్ వస్తుంది. మనం ఇక్కడ గ్లాసున్నర వాటర్ పోసాం కదా, ఇవన్నీ బాగా మరిగిన తర్వాత మనకు ఓన్లీ 1 గ్లాస్ వాటర్ మాత్రమే వస్తుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఈ వాటర్ని మన స్కాల్ప్కి స్ప్రే చేసుకున్న తర్వాత మనమేం తలస్నానం చేయాల్సిన అవసరం లేదు, అలాగే వదిలేయండి. మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు స్ప్రే చేసుకోండి డే బై డే. చూసారా, ఇక్కడ వాటర్ అనేది కలర్ చేంజ్ అయిపోయింది. 20 minutes అయిపోయింది. ఇప్పుడు మనం ఒక్కసారి స్పూన్తో అలా మిక్స్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం ఒక 20 minutes అన్నా అలా వదిలేయండి. అవి చల్లారిన తర్వాత మనము ఒక గిన్నెలోకి వడపోసుకుందాము. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో జల్లెడ పెట్టుకొని ఈ వాటర్ మొత్తాన్ని మనము వడపోసుకుందాము. ఈ వాటర్ని నేను ఇప్పుడు ఒక స్ప్రే బాటిల్లో తీసుకుంటున్నాను. స్ప్రే చేసుకోవడానికి చాలా బాగుంటుంది. మీరు కూడా మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉంటే దాంట్లో పోసుకోండి. నేను ఈ బాటిల్ ఇక్కడే లోకల్లోనే పర్చేస్ చేశాను. ఆన్లైన్లో కూడా చాలా ఉన్నాయి, మీరు కూడా ఖచ్చితంగా తీసుకోండి. మనకి స్ప్రే చేసుకోవడానికి చాలా బాగుంటుంది. నాకు ఈ బాటిల్ వచ్చేసి 20 రూపీస్ పడిందండి కాస్ట్. నేను ఇప్పుడు మీకు స్ప్రే చేసి చూపిస్తాను చూడండి. చాలా బాగా వర్క్ అవుతుంది ఈ బాటిల్ అనేది. అంతే అండి, మన హెయిర్కి ఇలా స్ప్రే చేసుకుంటే మన హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది. ఈ మిగిలిన వాటర్ని ఇంకా నేను ఒక స్టీల్ బాక్స్లో తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.